హాయ్ వాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినా కూడా ఆయన ఏ పదవి లేకపోయినా కేవలం పులివెందులకు ఎమ్మెల్యేగా ఉండి మాజీ మంత్రి అయిపోయినా కానీ ఆయన వ్యవహార శైలి కానీ ఆయన మాట విధానం కానీ ఆయన బిహేవియర్ అనేది మారడం లేదు. ఎందుకనంటే ఇక్కడ మీరు 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఓడిపోయారో అప్పటి నుంచి ఇప్పటి వరకు 11 నెలలు అయింది. 11 నెలల సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టారనేది చూసుకోండి. అసలు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారనేది తెలుసుకోండి. ప్రెస్ మీట్‌లో ఏం మాట్లాడుతున్నారనేది తెలుసుకోండి. ముఖ్యంగా తన పార్టీ కార్యక్రమాలకి సంబంధించి నాయకులతో కానీ, కార్యకర్తలతో కానీ, లీడర్లతో ఏదైతే మీటింగులు పెడుతున్నారో వాటిల్లో ఏం మాట్లాడుతున్నారనేది ఒక్కసారి ప్రతిసారి కూడా అబ్జర్వ్ చేయండి. ఎప్పుడూ కూడా నేను అధికారంలోకొస్తే తాట తీస్తాను. ఏ ప్రభుత్వ అధికారిని వదిలిపెట్టను. పోలీసుల్ని గుడ్డలోడదీసి రోడ్డు మీద కూర్చోబెడతాను. చట్టానికి ఎవ్వరు కూడా అతీతం కాదు. ఏ పోలీసోడినైనా ఊరుకోను. చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పి ఇటువంటి డైలాగులు కొడుతున్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్‌సీపీ పార్టీ శ్రేణుల్ని, పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని ఎవరైతే ఇబ్బంది పెడతారో వాళ్ళ పేర్లు రాసుకోండి. నేను గుడ్ బుక్ అని పెడతాను. నేను వచ్చిన తర్వాత ఒక్కొక్కడికి తాట తీస్తాను. దేశం దాటి వెళ్ళిపోయినా సరే లాక్కొచ్చి మరీ కూడా వాళ్ళ అంతు చూస్తాను. రిటైర్ అయిపోయినా కానీ వాళ్ళ అంతు చూస్తాను. ఎవ్వడిని వదిలిపెట్టనని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. ఒక రాజకీయ నాయకుడు మాట్లాడాల్సిన మాటలేనండి ఇవి. ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీకి అధ్యక్షుడు, కొన్ని కోట్ల మంది అభిమానం కలిగిన వ్యక్తి మాట్లాడాల్సిన మాటలనేవి. ఓపెన్‌గా చెప్పాలంటే ఒక వీధి రౌడీలు, రౌడీ షీటర్లు ఇలాంటి ఒక రకంగా చెప్పాలంటే ఒక నీచమైన వ్యక్తులు ఎవరైతే ఉంటారో అటువంటి వ్యక్తులు మాట్లాడే మాటలు మాట్లాడుతున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు. ఎంతసేపు కూడా తాట తీస్తాను, అధికారులు వదిలిపెట్టను అంటున్నారు. అధికారులు తప్పులు చేశారు, ఆళ్ళని వదిలిపెట్టను. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత తాట తీస్తానని చెప్తున్నారు. ఇప్పుడు నేను ఓపెన్‌గా అడుగుతున్నాను సార్. 2019 నుంచి 2024 వరకు కూడా మీరు ప్రభుత్వ హయాంలో ఉన్నారు. మీ ప్రభుత్వ హయాంలో పరిపాలన అనేది గాలికి వదిలేశారు. ముఖ్యంగా అభివృద్ధి అనేది అసలు కనిపించడమే లేదు. కేవలం ఉచిత పథకాలని చెప్పి ఏదో ఇచ్చి ఇవ్వనట్టు కొంతమందికి మాత్రమే అవి పథకాలు ఇచ్చారు. అవి కూడా పూర్తి స్థాయిలో అందినాయి అంటే ఎక్కడా లేదు. కావాలంటే ప్రతి ఒక్కరు కూడా ట్రాక్ రికార్డ్ చూసుకోవచ్చు. మరి ఈ 5 ఏళ్ల పరిపాలనలో ఎంతమంది మీద కేసులు పెట్టారు? ఎంతమందిని కిడ్నాప్ చేశారు? ఎంతమందిని చంపేశారు? ఎవరైనా సరే వ్యతిరేకంగా మాట్లాడితే, ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద ఎందుకు దాడులు చేశారు? ఇవన్నీ కూడా పోలీసులు మీకు సపోర్ట్ చేయబట్టే కదా! మీరొక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మీరు ఏది చెప్తే అది వాళ్ళు చేశారు కదా! మరి ఇప్పుడు అదే పోలీసులు కూటమి ప్రభుత్వం ఏది చెప్తే అది చేస్తున్నారు. అది మంచి కావచ్చు, కొన్ని సందర్భాల్లో చెడు కావచ్చు. మీరు అధికారంలో ఉన్నా, వాళ్ళు అధికారంలో ఉన్నా, ఎవరు అధికారంలో ఉన్నా కానీ పోలీసులు అనేవాళ్ళు గవర్నమెంట్‌కి పనిచేసిన పాలకులు. వాళ్ళు పై అధికారులు, పై నాయకులు ఏం చెప్తే అది చెయ్యాలి. ఈరోజేదో కొత్తగా మీ మీద దాడి చేస్తున్నట్టు, ఈరోజేదో కొత్తగా మిమ్మల్ని అన్యాయం చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. గత 5 ఏళ్ళు కూడా మీరు చేసిన దారుణాలు అంతకంటే ఎక్కువున్నాయి కదా! సాక్షాత్తు మీ పార్టీకి చెందిన ఒక ఎంపీని ఆయన పదవిలో ఉండగా మీకు వ్యతిరేకంగా మాట్లాడాడని చెప్పి ఆయన్ని కిడ్నాప్ చేసి చంపేయడానికి ప్రయత్నించి ఆయన్ని నానా చిత్రహింసలు పెట్టారు. ఇంకొక అడుగు ఎదరకు వెళ్ళుంటే ఆయన ఈరోజు ఆయన ఫోటోకి దండడిపోవాల్సింది. ఆయన ఇప్పటికే మీకు ఎవరో కూడా తెలుసు. ఇప్పుడు ఆయన కూటమిలో ఉన్నారు. డిప్యూటీ స్పీకర్‌గా ఉన్నారు. మరి అటువంటి వ్యక్తినే మీరు అంత పెద్ద నాయకుడినే మీరు కిడ్నాప్ చేసి అంత టార్చర్ చేశారు. మరి ఎంతోమంది మహిళల్ని కిడ్నాప్ చేశారని చెప్పి, టార్చర్ చేశారని చెప్పి ముంబై అంటే జత్వానీ కేసు కానీ, గ్రూప్ 1 పరీక్షలు కానీ, లేదనంటే డ్రైవర్ హత్య కానీ, లేదంటే దళిత డాక్టర్ కానీ, దళిత పిల్లవాడు కానీ, దళిత డ్రైవర్‌ని కానీ ఇలాంటివి ఎన్నో ఉన్నాయి కదా! ఇవేమి చిన్న విషయాలేం కాదు కదా! మరి ఇవన్నీ కూడా పోలీసుల సహకారంతోనో, అధికారుల సహకారంతోనో, మీ నాయకుల సహకారంతోనే కదా జరిగినాయి. గత 5 ఏళ్ళు కూడా మీరు తప్పులు చేశారు కదా! అందుకే కదా ప్రజలు మిమ్మల్ని ఓడించింది. 151 స్థానాలు వన్ సైడ్‌గా గెలిచిన పార్టీ అంతకంటే దారుణంగా 11 స్థానాలకి వన్ సైడ్‌గా పడిపోయిందంటే కారణం ఏంటంటారు? మీరు సరిగ్గా పరిపాలన చేయలేదనే కదా! మీరు సరిగ్గా అభివృద్ధి చేయలేదనే కదా! మీరు పరిపాలన గాలికి వదిలేశారనే కదా అర్థం. మరి ఇన్ని తప్పులు మీ కళ్ళ ముందే జరిగినా కూడా మీరు మళ్ళీ కూడా ఇప్పుడు మీటింగులు పెట్టేసి జగనన్న 2.0 తీసుకొస్తాను, కార్యకర్తలకు ఇంపార్టెన్స్ ఇస్తాను, మీ మీద ఈగ వాలితే ఊరుకోను, ఢిల్లీ తగలబెట్టేస్తాను అనే విధంగా ఓపెన్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. మీరొక రాజకీయ నాయకుడిలా మాట్లాడాలి సార్. మీరొక రాజకీయ నాయకుడిలా ఒక హుందాగా మాట్లాడాలి. ఇప్పుడు ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు? మీ వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తల్ని కూటమి ప్రభుత్వం ఎక్కడ ఇబ్బంది పెడుతుంది? కేవలం ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళని మాత్రం అరెస్ట్ చేస్తుంది. అందులో కూడా ఎవరిని అరెస్ట్ చేశారు? పోసానిని అరెస్ట్ చేశారు. వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. ముఖ్యంగా జోగి రమేష్ కొడుకుని అరెస్ట్ చేశారు. బోరుగడ్డ అనిల్ కుమార్‌ని, రవిప్రకాష్‌ని, వర్ర రాఘవరెడ్డి ఎవరైతే ఉన్నారో అతన్ని. అలా చిన్న స్థాయి వ్యక్తులే కదా అరెస్ట్ చేసింది.
కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలంటే ఎవరిని అరెస్ట్ చేయాలి? కోడళ్ళని అరెస్ట్ చేయాలి, రోజాని అరెస్ట్ చేయాలి, అనిల్ కుమార్ యాదవ్ని అరెస్ట్ చేయాలి, అంబటి రాంబాబుని అరెస్ట్ చేయాలి, పేర్ని నానిని అరెస్ట్ చేయాలి, జోగి రమేష్ని అరెస్ట్ చేయాలి, ముఖ్యంగా మాజీ మంత్రులందరినీ అరెస్ట్ చేయాలి. ఇంకా వీళ్ళ కాక పార్టీలో చాలా కీలకంగా ఉన్న నేతలు, ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు వైవి సుబ్బారెడ్డి, లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, అంతకంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి. వచ్చి 11 నెలలు అయ్యింది, ఒక్క కీలక నేతనైనా అరెస్ట్ చేశారండి? కేవలం వల్లభనేని వంశీ పేరు తప్పితే ఎవరు తెలియదండి. వల్లభనేని వంశీ పేరు ఎందుకండి? ముఖ్యంగా గతంలో చంద్రబాబు నాయుడిని దారుణంగా అవమానించారు. నారా భువనేశ్వర్ గారి గురించి తప్పుడు కూతలు కూశారు, నీచాతి నీచంగా మాట్లాడారు కాబట్టి ఆయన అరెస్ట్ చేశారు. అదే ధోరణిలో పోసాని కృష్ణమురళి, బోరుగడ్డ అనిల్ కుమార్ కూడా మాట్లాడారు. మిగిలిన వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో ఇటువంటి తప్పుడు రాతలు, తప్పుడు మాటలు ప్రచారాలు చేశారు కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేశారు. ఇంకెవరిని అరెస్ట్ చేశారు? గతంలో పనిచేసిన మంత్రులు ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రులు, వాళ్ళల్లో ఒక్కరినైనా అరెస్ట్ చేశారండి? చేయలేదు కదా. కనీసం జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికైనా ప్రయత్నం చేశారా? మరి ఇంకెక్కడ కక్ష సాధింపు జరుగుతుంది? అధికారులు ఎక్కడ మీకు అన్యాయం చేస్తున్నారు? టీడీపీ నాయకులు కానీ, జనసేన నాయకులు కానీ, కూటమి నాయకులు కానీ ఎవరు మీకు అన్యాయం చేస్తున్నారు? అవేవి జరగకపోయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చేసి కార్యకర్తలందరినీ కూడా ఏదో సినిమాల్లో మాస్ డైలాగులు చెప్పే విధంగా ఇక్కడ చెప్పి, నేను వచ్చిన తర్వాత తాట తెస్తాను, జగన్ అన్న 2.1 ఏంటో చూపెడతాను, కూటమి ప్రభుత్వాన్ని తొంగలో తొక్కుతాను, ప్రతి అధికారి రిటైర్డ్ అయిపోయినా కానీ ఇక్కడ లాక్కొచ్చి మరీ కూడా వాడి సంగతి ఏంటో చూస్తాను, దేశం దాటి వెళ్ళిపోయినా కానీ వాడిని ఇక్కడ లాక్కొచ్చి వాడు తాట తెస్తానని చెప్పి మాట్లాడుతున్నారు కదా. ఇటువంటి మాటలే మీ యొక్క ఔన్నత్యాన్ని, ముఖ్యంగా మీకున్న ఆ వాల్యూసు, విలువలు ఏవైతే మీకు ఒక హుందాతనం ఉందో అవన్నీ కూడా దిగజారుతున్నాయి. గత 5 ఏళ్ళు కూడా ఇటువంటి రౌడీజం, గోండాయిజం, ముఖ్యంగా బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, ఇటువంటి దరిద్రాలు, క్రైమ్ని ఎంకరేజ్ చేసుకొచ్చి ఇలా పరిపాలన చేశారు కాబట్టి ఈరోజు మీరు ఓడిపోయారు. మళ్ళీ ఓడిపోయినా కూడా అదే పాత చింతకాయ పచ్చడి అనేటట్టు మీరు మళ్ళీ అదే మాట్లాడుతున్నారు. మరి ఇటువంటి మాటలు మాట్లాడితే రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మళ్ళీ మమ్మల్ని ఏదో చేస్తాడని వాళ్ళకి భయం పుట్టి ఆ వేసిన ఓట్లు కూడా మీకు వేయరు. మీరు హుందాగా మాట్లాడి హుందాగా రాజకీయం చేయగలిగితే మిమ్మల్ని కొట్టే నాయకుడు లేడు. నేనే ఓపెన్గా చెప్తున్నాను అది. ఎందుకనంటే మీకు రాజశేఖర్ రెడ్డి అనే ఒక బ్రాండ్ నేమ్ ట్యాగ్ అనేది ఉండిపోయింది. మీకు బ్యాక్డ్రాప్లో ముఖ్యంగా ముస్లింలకు సంబంధించిన ఓట్లు, లేదంటే ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన దళితుల ఓట్లు అనేవి మీకు చాలా బలంగా ఉన్నాయి. వన్ సైడ్ ఓటింగ్స్ అవి మీకు. మీరు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల కొంతవరకు వాళ్ళకి నచ్చుతారేమో తప్పితే మిగిలిన వాళ్ళకి నచ్చరండి. ఎందుకంటే భయపడతారు. మీరు మీ యొక్క హుందాతనాన్ని కాపాడుకునే విధంగా మాట్లాడాలి తప్పితే మీరు ఇలా దిగజారుడు మాటలనేవి మాట్లాడడం మంచిది కాదు. ముఖ్యంగా పోలీస్ అధికారుల గురించి మాట్లాడడం అనేది అంతకంటే కూడా దారుణం. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా సరే తన వ్యవహార శైలిని మార్చుకోవాలి. ఎక్కడికైనా వెళ్ళడం, ప్రెస్ మీట్ పెట్టడం, అక్కడ ఎంతసేపు కూడా పోలీసులు తిట్టడం, లేదనంటే పార్టీ మీటింగులకు వెళ్ళడం, అక్కడ పోలీసుల గురించి మాట్లాడడం, ప్రభుత్వ అధికారుల గురించి మాట్లాడడం, కూటమి నాయకుల గురించి మాట్లాడడం, నేను వచ్చిన తర్వాత తాట తీస్తాను, ఒక్కొక్కరిని చంపేస్తాను, లేపేస్తాను, పొడి చేస్తాను, ఇటువంటి వ్యాఖ్యలు అనేవి మంచివి కావు. ఇటువంటి వ్యాఖ్యలు చేసినట్లయితే రేపు పొద్దున్న ఇప్పుడు వచ్చిన 11 సీట్లు కాదు కదా, కనీసం ఒక్క సీటు కూడా రాదండి. అందులో ఎటువంటి సందేహం అనేది లేదు. ప్రజలు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి ఓటేస్తారు. అది మీ విషయంలో జరిగింది కాబట్టి ఈరోజు మీరు ఓడిపోయారు.